హాయ్ ఫ్రెండ్స్, మాకు ఈరోజు వచ్చింది 7.5 kg బాష్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్. ఇది స్పైడర్ కట్ అయిపోయింది. ఓపెన్ చేసినాము, చూస్తే ఈ రకంగా మొత్తం లోపల సాల్ట్ పేరుకొని ఉంది. సబ్బు మొత్తం దానికి తినేసింది. దానికే చెప్తా ఉంటాను నేను అన్ని వీడియోలో, లిక్విడ్ వాడాలని. పార్ట్ ఓపెన్ చేసి సీల్, బేరింగ్, షాక్ అబ్జర్వర్, స్పైడర్ అన్నీ మారుస్తున్నాము. ఈ రకంగా అయిపోయింది లోపల. ఈ 2 పార్ట్లు చేసి ఇట్లా స్పైడర్ కూర్చొని పెట్టి నీట్గా శుభ్రంగా కడిగి ఇప్పుడు అసెంబుల్ చేయడానికి రెడీగా చేసినాము. స్టీల్ ఎట్లా కనపడుతుంది ఇప్పుడు చూడండి. ఇది ప్లాస్టిక్గా 2 బేరింగ్లు, ఒక సీల్ మార్చినాము, దానికో ఒక స్పైడర్ మార్చినాము. అన్నీ ఫిట్టింగ్ అయిన తర్వాత చూడండి, ఆన్ చేసినాము టెస్ట్ చేయడానికి. ఇది మాకు జనరల్ వాషింగ్ ప్రోగ్రామ్ నడుస్తుంది. అన్ని వీడియోలో చెప్తా ఉంటాను ఫ్రెండ్స్. ప్రతి 3 months ఒకసారి మనము డీస్కేలింగ్ పౌడర్ వేసి శుభ్రంగా డీస్కేలింగ్ ప్రోగ్రాంలో పెట్టి వాష్ చేయాలన్న ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, స్పిన్లో వేసాను. ఎటువంటి శబ్దం లేదు, ఏం లేదు, స్మూత్గా నడుస్తుంది. ఇంత ముందర కొంచెం షేక్ అవుతూ ఉంటే దానికి 2 షాక్ అబ్జర్వర్లు కూడా మార్చినాము. సారీ 3 వస్తాయి దానికో. 3 షాక్ అబ్జర్వర్లు కూడా మార్చినాము. చాలా సాఫ్ట్గా నడుస్తుంది వాషింగ్ మిషన్. వేరే కంపెనీలు అంటే మీరు సర్వీస్ చేయించుకోవచ్చు, కానీ బాష్ మాత్రం ఏమైనా ప్రాబ్లం వస్తేనే మనం ఇటు వెళ్తాము. ఓపెన్ చేసి సర్వీస్ చేయడానికి ఉండదు. ఎందుకంటే డ్రమ్ము మషిన్తో ఫిక్స్ చేసి ఉంటారు. తర్వాత మనం స్క్రూ టైప్ చేస్తాము. ఇప్పుడు ఎప్పుడైనా కానీ మనం ఓపెన్ చేసుకొని సర్వీస్ చేయించవచ్చు. ఎవ్రీ 2 years ఒకసారి మనము సర్వీస్ చేయించుకుంటే ఈ పరిస్థితికి రాదు వాషింగ్ మిషన్. మీరు అప్పుడప్పుడు కింద డ్రైన్ పంప్ కాడ కూడా ఓపెన్ చేసి మనం దాంట్లో కాయిన్స్, పిన్స్ వస్తూ ఉంటాయి. పిన్స్ అన్నీ మనము చెక్ చేసుకుంటూ ఉండాలా. ప్రతి 1 week 1 time అది చూసుకోవాలా. డ్రైన్ పంపు, సోప్ డిస్పోజల్ ఓపెన్ చేసి కొంచెం క్లీన్గా కడిగి గ్యాస్కెట్ రబ్బర్ అప్పుడప్పుడు చేస్తూ ఉండాలి. చేస్తూ ఉంటే మంచిగా ఉంటాయి. చూడండి ఎంత స్పీడ్ నడుస్తుంది. చాలా స్పీడ్ వస్తుంది, కానీ ఏం శబ్దం లేదు, ఏం లేదు. ఇంత ముందర నడిస్తే కస్టమర్ చెప్పినారు చాలా శబ్దం వచ్చి నిలబడేసింది. అదే స్పైడర్ వీక్ అయ్యి బ్రేక్ అయిపోయింది కదా, అది ఎక్కడో సైడ్కి తగులుతూ ఉంటుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్